ఇవన్నీ కట్టారు అప్పుడు లోవా లేవు. ఇవన్నీ ఉన్నాయి. మామిడికాయ పుండు పోయా పప్పు పోయా తినా పోయారు ఇవాళ పిల్లల్ని తీసుకపోతే రేపు పొద్దున పోయేది ఉంది అప్పుడు ఉంది సేది పప్పు పచ్చిపులుసు. ఇక పిల్లగాడు వచ్చినాడు కోడి పిల్లని కోసి అర్జెంట్ పప్పు చేయి కిందకి చెప్పు. పప్పు పోసి ఇంత 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 వంటే పప్పు గింత వేసి ఒకటి ఉంటే అదే 10 వచ్చిన్నారు మామిడికాయ పచ్చడి ఎత్తనే. మామిడికాయ ఇప్పుడు అమ్మ కింటాలు తిన్నా చాలతలే. అంటలేదు. ఇంకా తినొచ్చు వంకలు పెడతలేరు. మామిడికాయల పులుసు తెచ్చి మా తోట మీద ఉండేది అప్పుడు. నిన్ను బిక్కొస్తే అవి ఉడకబెట్టా పిసుక పోయా గోలేం కడిగి కళ్ళల్లో పోసి గురుగులతో ఇచ్చారు. గోళాల కళ్ళు పోసి ఇచ్చేదా? రేతులు చెప్పుకుంటూ వస్తుందా పెట్టెలు అప్పుడు పెట్టెలు అమ్మేది బీగరోడు. పెట్టెలు తీసుకొని ఆ పెట్టెలు నెత్తలు పెట్టుకొని ఆ పీట నెత్తలు పెట్టుకొని సాగర్ కూడా వచ్చేది. పెట్టే అంటే ఇంకా సందు కాస్మెటిదా? సంత కాస్తుంది తెచ్చుంటాయి. ఇనుపయా సీకి ఇప్పుడు చెక్కయా? ఇప్పుడు నీకు పోయిరా రేకుల స్మెటియా? రేగరు ఎవరా ఇప్పుడు సార్ అదేం కట్టి అంటారు పడైపోయాను. ఎదురు కట్టనా? ఎదురు కట్టే ఆడాలకు వచ్చేది 300 200కి ఇచ్చిపోయారు అంతే. అప్పుడు పెళ్ళి ఎన్ని పైసలతో అయిపోయేది ఖర్చు? ఏమో ఎన్ని ఖర్చు అయ్యేది ఎంత ఖర్చు అయ్యేది అప్పుడు 500 అయ్యేదా? మా అమ్మ ఏం పెట్టింది ఒక ముంచేడు కడాలు దాని కడాలు పెట్టింది మా ఆయనకు. అప్పుడు ఎంత తులం బంగారం? ఏదో దూరం ఉందో పాడైపోను ఈ కాడ ఒకటి ఈ కాడ ఒకటి